చేయొచ్చు కదండి. డబ్బే ఇవ్వాలా వాడికి? మీకు విషయం తెలుసా? మీరు డబ్బుతో ఇచ్చే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా హీ విల్ షో ఇన్ బ్లాక్లో చూపిస్తాడు వాడు. అవి దానికి వల్ల ప్రభుత్వానికి కానీ నీకు కానీ మనకు కానీ వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. వాడు ఆ డబ్బు తీసుకెళ్ళి బ్లాక్లో చూపించుకుంటాడు, దానివల్ల గవర్నమెంట్కి లేదు. అలా కాకుండా నువ్వు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళి వాడి అకౌంట్ క్రియేట్ అవుతుంది. వాడు మార్చిలో నీకు చూపించుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ అనేది చూపించుకోవాలి. చూపించుకున్నప్పుడు సర్వీస్ ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుంది. దానివల్ల నువ్వు మళ్ళీ రోడ్లు వేయించుకోవచ్చు, స్టూడెంట్స్కి చదివించుకోవచ్చు, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇలాంటివి ఆలోచించరా అండి మీరు? సినిమాకి వెళ్ళాలంటే పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకునే నువ్వు ఒక హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ డబ్బులు ఆన్లైన్లో పే చేయాలని ఆలోచన రాదా? అక్కడ ఎవడో మాట్లాడు మళ్ళీ హోటల్స్లో ఆడికి డబ్బులు అంటే డబ్బులే తీసిచ్చేస్తారు. ఎందుకనండి అక్కడ మాట్లాడరు మీరు? నిజంగా మీరు అందరూ తెలివైన వాళ్ళు, పోటుగాళ్ళు అయితే 6వ తారీఖున నో ట్రాన్సాక్షన్ డే కాదండి, క్యాష్లెస్ డేగా చెయ్యండి. ఎవడు డబ్బు వాడద్దు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ ఇవే వాడండి. కనీసం చదువుకున్న వాళ్ళైనా ఒక్కరోజు ఈ పని చేస్తే దేశానికి ఎంతో ఉపయోగం ఉంటుంది. మీరందరూ బ్యాంకులను తిట్టుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఎక్కడో విజయమాల్యా ఏదో చేసేసాడని మీరు మాట్లాడుతున్నారు కదా. విజయమాల్యా దగ్గర నుండి ఇవాళ ఇక్కడ లోకల్లో అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళందరి గురించి మీకు తెలుసు. అలాంటిది ఏ విషయం ఏదో మీకు తెలియదండి. ఎక్కడో విజయమాల్యా సంగతి ఎందుకు? నీ చుట్టారే బ్యాంకులో డబ్బులు తీసుకొని ఎగ్గొట్టే వాళ్ళు ఎంతమందో తెలుసా అండి? ఏ రోజైనా ఎవరికైనా చెప్పావా నువ్వు? అరే బ్యాంకులో టైంకి లోన్ కట్టారని నువ్వు ఎప్పుడైనా చెప్పావా ఎవరికైనా? నువ్వు విజయమాల్యా గురించి మాట్లాడుతున్నావు. ఏమన్నారు మరి నీ సంగతి? ఈవెన్ నువ్వు లోన్ తీసుకున్నా ఎలా ఎగదొబ్బాలనే చూస్తావు తెలుసా నువ్వు? వడ్డీ ఎలా కట్టడం మానేయాలా, ఏం చేయాలని ఆలోచిస్తావు నువ్వు. ఇవాళ మాదొక చిన్న పల్లెటూరు. ఈ పల్లెటూరులోనే లోను తీసుకోకముందే ఎలా ఎగ్గొట్టాలని ఆలోచించే ప్రజలు ఇక్కడ ఉన్నారు. అలాంటిది మెట్రోస్లో, టౌన్స్లో, ఎక్కడో ముంబైలో ఎంత పెద్ద పారిశ్రామికవేత్తలండి, వాళ్ళందరూ ప్లాన్ చేసుకోరో ముందుగానే. దీనికి బ్యాంకులకి తప్పే ఉందండి? ఇవాళ బ్యాంకులో నువ్వు డిపాజిట్ చేసేది 100 రూపాయలు అయితే లోన్లు తీసుకుంది 1000 రూపాయలు. ఆ విషయం తెలుసా నీకు? ఎగ్గొట్టే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. దానివల్ల బ్యాంకు ఉద్యోగులకి ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో తెలుసా నీకు విషయం? డిమానిటేషన్ 50 రోజులు జరిగిందండి, అంటే నోట్లు మార్పిడి సందర్భంలో. ఆ సందర్భంలో ఎంతమంది హార్ట్అటాక్తో చనిపోయారో నీకు ఆ విషయం తెలుసా? నిరంతరం పనిచేశారు చాలామంది. ఉదయం 8 గంటల నుండి రాత్రి 12 గంటల దాకా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆ విషయం తెలుసా నీకు? నువ్వు బ్యాంకు వాళ్ళని కమెంట్ చేస్తున్నావు. నీకు తెలుసా పోనీ బ్యాంకు ఉద్యోగం అంటే ఏంటో, దాంట్లో ఏం జరుగుతాయి అవన్నీ తెలుసా నీకు? ఉద్యోగస్తుల్ని, బ్యాంకుల్ని అన్నింటినీ తిట్టే అధికారం నీకు ఎక్కడుందయ్యా నీకు? నువ్వు నిజంగా పోటుగాడివే అయితే ఓన్లీ క్యాష్ మీద కాకుండా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ట్రై నువ్వు చేయించు. అది నువ్వు చేసే దేశానికి గొప్ప పని. అంతే తప్ప ఫేస్బుక్లో ఏవో వీడియోలు పెట్టేసి జనాలందరినీ తెలియని విధంగా వాళ్ళని రెచ్చగొట్టేసి అది కాదు కరెక్ట్ పని. నువ్వు ఏదైనా ఒక పని చేస్తే దేశానికి ఉపయోగపడాలి. నో ట్రాన్సాక్షన్ డే అంటే ఏంటండి అది? నో ట్రాన్సాక్షన్ డే. నువ్వు ఒక కొట్టుకి వెళ్తావు, కిరాణా కొట్టుకి వెళ్తావు, 10 రూపాయలు ఇటు పంచదార కొంటావు, 10 రూపాయలు ఇస్తావు, అది ఒక ట్రాన్సాక్షనే. వేరే ఏదో చేస్తావు, అది ట్రాన్సాక్షనే. అంటే ఏంటి నో ట్రాన్సాక్షన్ డే అంటే? నువ్వు తినడం మానేసి కూర్చుంటావా ఇంట్లో? కరెక్ట్ కాదండి అది. మీరందరూ తెలివైన వాళ్ళు, మంచి ఉద్యోగాలు చేస్తున్న వారు, ఎంతో వెల్ నాలెడ్జ్డ్ పీపుల్, ఎంతోమంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది. ఇవాళ మొబైల్ ఎవరి చేతిలో లేదండి? మొబైల్ బ్యాంకింగ్ చేయలేరా మీరంతా? సరే అందరికీ తెలియదు అంటారు కొంతమంది. నువ్వు నేర్పించలేవా? ప్రతిదీ బ్యాంకు వాళ్ళే చేయగలరా? అన్ని పనులు మోడీ వచ్చి చేస్తున్నాడేంటి నీ చేతితోటి? పురమాయించట్లేదా పక్క వాళ్ళకి? యాజ్ ఏ సిటిజన్గా నువ్వేం చేస్తున్నావు? స్ప్రెడ్ ఆల్ దీస్ వీడియోస్, షో దెమ్ హౌ టు యూజ్ ఎ మొబైల్ బ్యాంకింగ్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. డోంట్ క్రిటిసైజ్ అదర్స్. Everyone has their own problems. You have to think in that way. What the bloody hell you are doing in FB? పబ్లిక్లోకి రా, వాళ్ళకి సేవ చేయని. కానీ నిజంగా చేయాలని ఉంటే నేను చేస్తున్నాను. నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను. ఎంతోమంది సేవ చేస్తాను, ఎంతోమంది చెప్తాను. ఇదేంటి ఇలా వాడాలి అలా వాడాలని నేను చెప్తాను. ఇవాళ గవర్నమెంట్ కూడా ఎంతో ప్రయత్నిస్తుంది. కేవలం ఆధార్ కార్డుతోటే ట్రాన్సాక్షన్స్ అవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. అవుతుంది, ఇంప్లిమెంట్ అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. ఒక్క మనిషి దేశం గురించి పోరాటం చేయలేడు కదండి. మనందరం కూడా చేయగలపాలి. అదంతా వదిలేసి నెగిటివ్ వేలో క్యాష్ అంటట్లేదు, ఏటీఎంలో క్యాష్లు పెడతలేదు, బ్యాంకుల్లో డబ్బులు ఉండట్లేదు. ఏంటండి అది? డబ్బులు ఎందుకు ఉండట్లేదండి? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. 2012-13 ప్రాంతంలో 10 రూపాయల కాయిన్లు వచ్చినాయి బ్యాంకుల్లోకి. బ్యాంకు వాళ్ళు కిరాణా కొట్లకి వాటికి వీళ్ళకి అడిగిన వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న కరెంట్ అకౌంట్లకి ఇచ్చేశారు. ఈరోజు 10 రూపాయల కాయిన్లు ఎంతమందికి ఉన్నాయండి? మీ జేబుల్లో ఎంతమంది దగ్గర ఉన్నాయి 10 రూపాయల కాయిన్లు చెప్పండి? లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కటి తీసుకోవడం, దాచుకోవడం, ఏదో పూజల్లో పెట్టుకోవడం, దాచేసుకోవడం, ఇదే పని. రొటేట్ చేయనప్పుడు 10 రూపాయల కాయిన్లు ఎలా బయట తిరుగుతాయి చెప్పండి? అదేవిధంగా ఇవాళ జరుగుతుంది కూడా అదే. నేను 10 రూపాయల కాయిన్ గురించి మాట్లాడాను, నువ్వు 2000 నోట్లు 500 నోట్ల గురించి మాట్లాడుతున్నావు. బ్లాక్ మనీ ఉన్న ప్రతి ఒక్కడు కూడా బినామీలు వాడుకొని డబ్బులు తీసేసుకొని విత్డ్రా చేసుకొని తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకొని దాచుకుంటున్నాడు. అది డబ్బు బయట తిరగడం లేదు. ఆ తిరగని డబ్బు ఏటీఎంలో ఎలా పెడతారండి? చిన్న చితగా ట్రాన్సాక్షన్ చేసే సామాన్య మానవుడు కూడా ఇవాళ డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటే డబ్బు ఎలా రొటేట్ అవుతుంది సార్?
చదువుకున్న పిల్లలు మీరంతా, చదువుకున్న ఉద్యోగులు ఎంతోమంది, మీ ఎంత నాలెడ్జ్ అండి మీ అందరికీ, యు నో హౌ టు యాక్ట్ ఇన్ ఫేస్బుక్, హౌ టు యాక్ట్ ఇన్ యూట్యూబ్ ఆల్సో. అలాంటిది మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్లు, మొబైల్ బ్యాంకింగ్లు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేయడం రాదంటే ఇట్స్ సో పిటీ. ఏంటది? నెగిటివ్గా ఏది స్ప్రెడ్ చేయొద్దు సార్. ఇఫ్ యూ వానా డూ నో ట్రాన్సాక్షన్ డే అండ్ 6th April ఆర్ ఎనీ డే, ఐ డోంట్ మైండ్, దాన్ని క్యాష్లెస్ డేగా ప్రకటించుకోండి. క్యాష్ చెయ్యొద్దు ఆ రోజు. మీరు ఏం చేసినా ఏం సాధించినా డబ్బు లేకుండా ఆ రోజు చేయడానికి